సరే నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టర్. డాక్టర్. నీకు ఓన్లీ చెకప్ చేస్తా, ఇంకా టాబ్లెట్ సిరప్ ఇంజెక్షన్ ఇయ్యను. ఎందుకు ఇవ్వవు? ఎందుకంటే నువ్వు సూపర్ ఉన్నావు కాబట్టి ఇంజెక్షన్ ఇవ్వను. ఓ సూపర్ ఉంటే ఇంజెక్షన్ ఇవ్వరా? ఓకే సరే నువ్వు డాక్టర్ అవుతా అంటున్నావు, మరి యాక్టింగ్లోకి ఎందుకు వచ్చావు? పెద్దగా అవుతానక్క నేను డాక్టర్. ఓ అందాక చిన్నప్పుడు అంతా యాక్టింగ్ చేస్తావా? మరి పెద్దయ్యాక నీకు హీరోయిన్ ఛాన్స్ వస్తే చేస్తావా హీరోయిన్? చేయను. వాళ్ళకి చెప్తా, ఫ్రెండ్స్ నేను హీరోయిన్ చేయను, డాక్టర్ చేస్తా అని చెప్తా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? బాలే బాబు. బాలయ్య బాబా. బాలయ్య బాబు పక్కన హీరోయిన్ గెటప్ వస్తే చేస్తావా? ఇప్పుడే చేయనన్నావు. డాక్టరు హీరోయిన్ రెండు చేస్తా. రెండు చేస్తావు. మరి బాలయ్య పక్కన నాకు కూడా హీరోయిన్ వస్తే ఇవ్వవా ఛాన్స్ ప్లీజ్? బాలే మామ నువ్వు రా, గౌతమి అక్కకి ఛాన్స్ ఇస్తావా? బాలే మామ గౌతమి అక్కకి. ఇంత క్యూట్గా అడిగితే ఎందుకు ఇవ్వకుండా ఉంటారు? ఇస్తారు ఖచ్చితంగా. సో నువ్వు హీరోయిన్గా చేయాలనుకుంటున్నావు. అయ్యో అనిల్ మామ కూడా క్యూట్గా చెప్పాలి. అనిల్ మామ కూడా క్యూట్గా చెప్పాలా? అనిల్ మామ గౌతమి అక్కకి నువ్వు మంచి ఛాన్స్ ఇవ్వాలి. ఇస్తారు. మరి ఇప్పుడు నాకు కల్పిస్తావా? అనిల్ మామకి, రోజు అక్కకి, నెక్స్ట్ మరి సుధీర్ అంకుల్కి. అంకులా? సుధీర్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వరా అంకుల్ అంటే? సుధీర్ మెచ్చుకుంటారు. అంకుల్ అంటే మెచ్చుకుంటాడా సుధీర్ జోకులు వేస్తూ ఉంటాడా? సుధీర్ ఏం తింటాడు? అన్నకి కండలుంటాయి. ఏముంటాయి? కండలుంటాయా? జిమ్కి వెళ్తాడా? అయ్యా కొట్టాడు ఎప్పుడైనా? కొట్టలేదా? సెట్లో ఎవరినైనా కొట్టాడా? కండలు ఉంటాయి కదా. ఇట్లా ఒక ఎక్సర్సైజ్ లాగా చేశాను. అంతేనా? ఓకే. సో సుధీర్ అంకుల్ మంచి ఎంజాయ్ ఉంటాడనమాట, మీ అందరితో బాగా మాట్లాడతాడా సుధీర్ అంకుల్? అనిల్ మమ్మీ షోకి హీరో గెటప్ వేసుకొచ్చారా? సరే కానీ నేను అప్పటి నుంచి అడుగుదా అనుకుంటున్నా, ఈ శారీ ఎక్కడ తీసుకున్నావు? ఎంత బాగుంది అసలు. అక్క నేను ఇది ఎక్కడ తీసుకోలేదు, అదిగో అక్కడ బట్టలు కుట్టే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే ఇచ్చారు. బట్టలు కుట్టే వాళ్ళు ఇచ్చారా? నాకు 2 చీరలు ఇప్పిస్తావేంటి? నాకు చీర నచ్చింది, నాకు కూడా ఒకటి కుట్టిమ్మంటావా? బట్టలు కుట్టే అంకుల్స్ రండి. సరే మరి బట్టలన్నీ ఏం చేస్తారు? తర్వాత మీకు ఇచ్చేస్తారా వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళే తీసుకుంటారు. మళ్ళీ సార్ మేము తీసుకుంటాం అంటే ఓకే అంటారు. ఓకే అంటారా? నువ్వు అలా తీసుకున్నావా డ్రెస్సులు ఏమైనా? తీసుకున్నావు. ఇగో నాది టిఫిన్ సెంటర్ స్కిప్ అయింది కదా, అప్పుడు ఇచ్చారు అది కూడా. సరే నా కోసం ఒక పాట పాడవా? ఇందాక అనిల్ మామ కోసం పాడావు కదా, నా కోసం పాడవా? నా కోసం ఎవ్వరు పాట పాడరు కదా. నేను పాడు ప్లీజ్. అగ్గిపుల్ల ఎన్టీఆర్ పిల్ల నేను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోను నీకు నేను తీసిపోను, నా సంగతి తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లరాని పిల్ల నేను, పచ్చి పెరగారి పీచి పెరిగినాను, ఏడుకోని గిల్లి కజ్జా పెట్టుకోను, నిన్ను చూస్తే గిల్లకుందా ఉండలేదు. హాయ్ హాయ్ హాయ్. ఎంత టాలెంట్ ఉంది ఇరియానీలో, సో మచ్ టాలెంటెడ్ కదా. సో ఈ స్కిట్లన్నీ చేస్తున్నావు కదా, ఎలా గుర్తుంటుంది నీకు? ఆ డైలాగ్స్ ఎలా గుర్తుంటాయి? సార్ వాళ్ళకి నేర్పిస్తారు, అప్పుడు నేను గుర్తుంటాయి. మరి స్కూల్లో సబ్జెక్టులు కూడా అలాగే గుర్తుపెట్టుకుంటావా నువ్వు? అక్కడ మేడం వాళ్ళు బోర్డులో రాస్తారు, అప్పుడు నేను గుర్తుపెట్టుకుంటా. నేను చూడకుండానే రాస్తావు. ఎలా ఏరియా ఇంత టాలెంటెడ్? నేను చదువుకొని రాస్తా కాదు, నేను షోలో చెప్పుకొని రాస్తా. ఓ వింటూ రాసుకుంటావు అనమాట. ఓకే. సో నువ్వేంటంటే పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. పర్వాలేదులే, నీకన్నా ఎవరు ఎక్కువ కాదు నాకు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇరియా.